సార్ మీ ప్రిపరేషన్‌లో ఏ విధంగా కొనసాగింది? ఎలా జరిగింది సార్ ఒక్కసారి? సార్ అయితే మాది 2008 నోటిఫికేషన్ సార్ మాది. ఈ 2008 నోటిఫికేషన్ గానీ, మా ఎగ్జామ్ మాత్రం 2011 ఆగస్టు 13థ్, 14థ్‌లో జరిగింది సార్. ఈ 2 ½ ఇయర్స్ జర్నీ అనేది కంటిన్యూషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగింది సార్ మాది. అంటే ఎక్కడ గూడా నెగెటివ్‌ని ఆలోచించన చేయకుండా 2008 నుంచెల్లి 9 వరకి 1 ఇయర్‌కి పట్టింది సార్ మాకు 5 కేఎం కంప్లీట్ చేయడానికి. తర్వాత ఆ 5 కేఎం తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఈవెంట్స్ జరిగినాయి సార్. ఈవెంట్స్ జరిగిన 6 నెలలకి మళ్ళీ ఎగ్జామ్ జరిగింది సార్. అంటే ఈ 2 ½ ఇయర్స్ జర్నీ అనేది ఎక్కడ కూడా నెగెటివ్ లేకుండా ఖచ్చితంగా ఉద్యోగం వస్తది అనే పాజిటివ్ ధోరణిలోనే కొనసాగింది కాబట్టి నేను ఉద్యోగం సాధించానని నేను అనుకుంటా సార్. నేను కూడా ఇప్పుడు అంటే ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికి చెప్తున్నాను ఏమంటే, నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతది అనేటువంటి ఆలోచనలన్నీ మానేసి ఖచ్చితంగా పాజిటివ్ వచ్చినటువంటి నోటిఫికేషన్‌ల ఎప్పుడైనా రాని నోటిఫికేషన్ నాకొకసారి అవకాశం వస్తది. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నేను వినియోగించుకుంటా. దానిలో ఒక ఉద్యోగం నాదుంటదనేటువంటి పాజిటివ్ ధోరణిలో ఉండి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు సార్. స్టూడెంట్స్ అందరికీ నేను ఆల్ ద బెస్ట్ కూడా చెప్తాను సార్. ఇట్లాంటి పాజిటివ్ ధోరణిలో ఉండి ఉద్యోగం సాధిస్తామనేటువంటి ఆలోచన ఉన్న వారికి.